ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. సన్న బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు దుకాణాల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. దొడ్డి బియ్యం తీసుకునేందుకు ఇష్టపడని వారంతా సన్న రైస్ తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. సన్న బియ్యం అందిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు సంతోషంతో థ్యాంక్స్ చెప్పారు లబ్ధిదారులు. సన్న బియ్యం సప్లైపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ షాపుల నుంచి సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. లబ్ధిదారులు కూడా సన్న బియ్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేషన్ షాపుల దగ్గర ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు దొడ్డు రకం బియ్యం మాత్రమే ఉచితంగా అందించేవాళ్ళు, కానీ ఇవాళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం బియ్యాన్ని అందిస్తుంది. ఆ బియ్యం తీసుకువెళ్లేందుకు కూడా చూడొచ్చు మనం రేషన్ షాపుల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే విధమైనటువంటి క్రౌడ్ కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచే రేషన్ షాపుల దగ్గర ఈ విధమైనటువంటి క్యూ కడుతున్నారు. గతంలో మీరు రేషన్ షాప్ దొడ్డు బియ్యం తీసుకున్నారు, అప్పటికి ఈ సన్న బియ్యానికి ఏం తేడా ఉంది? ఇప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేదండి గత ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నారు. ప్రతి పేదవాళ్ళు వండుకొని తింటారండి. అప్పుడు దొడ్డు బియ్యం తీసుకొని మేము తినకపోయేది. యాక్చువల్గా ఏంటంటే ఈ సన్న బియ్యం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారండి. దొడ్డు బియ్యం ఏం చేసేవాళ్ళు మరి? దొడ్డు బియ్యం అనవసరంగా అమ్మేదండి. ఉన్న వాస్తవం చెప్తున్నా, అమ్మేది. లేదు అంటే ఎవరికన్నా ఇచ్చేదండి, లేదు అంటే దుకాణాల్లో అమ్మేదండి. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అంటే ఎట్లా ఉంది బియ్యం సంబంధించి? బియ్యం బాగానే ఉన్నాయి అన్న, చాలా బాగున్నాయి. అందరు తీసుకొని తింటారు. ఇప్పుడు ఎట్లుంటది ఆ బియ్యానికి ఈ బియ్యానికి? ఇప్పుడు చూసుకున్నారు కదా, తేడా ఏమనిపిస్తుంది ఇప్పుడు? చూసుకున్నారు ఒకసారి? సన్నగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, పురుగులు లేకుండా. ఇప్పుడు బాగున్నాయి. ఇది వరకు ఇంతమంది దొడ్డు ఉండే, ఎవరు తినలేదు, అందరు అమ్ముకునేది. ఇప్పుడు ఈ బియ్యం ఇస్తున్నారు కదా, అంటే ఇట్లాంటి బియ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎప్పటికి రావాలి ఇట్లా అని మా కోరిక. ఇప్పుడు మీరు తీసుకెళ్తున్నారు కదా, ఇదివరకు తీసుకున్నప్పుడు ఎట్లా ఉండేది? రేషన్ షాప్ దగ్గర చూస్తే బాగా క్రౌడ్ కనిపిస్తుంది. ఇదివరకు జనం ఎక్కువ ఏమి ఉండకపోయేది. దొడ్డు బియ్యం వాటికి ఎవరు తీసుకోపోయినా కూడా బయట అమ్ముకునే వాళ్ళు అంతే, 10 రూపాయలు చొప్పున అంతే అమ్ముకునేది. ఇప్పుడు మాత్రం జనాలు బాగున్నారు. ఇప్పుడు నుంచి 2 గంటల లైన్ నుండి ఇప్పుడు మాకు కాసిన అదృష్టం బాగున్నది. సన్న బియ్యం తీసుకున్నాం కాబట్టి మాకు హ్యాపీగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా థ్యాంక్స్. జనరల్గా ఇప్పుడు ఈ బియ్యం ఉచితంగా వస్తున్నాయి, మీకు ఎంత మేలు జరుగుతుంది? అంటే ఓపెన్ మార్కెట్లో ఎంత ఉంది రేట్లు? బయట మీరు షాప్లలో కొంటే ఇప్పుడు ఈ బియ్యం ఉచితంగా వస్తుంది, ఎంత మేలు జరుగుతుంది? బయట కొనాలంటే మాత్రం 70 రూపాయలు 80 రూపాయలు కిలో చొప్పున అయితే ఉంటుంది. మేము తీసుకున్నాం, అప్పుడు తీసుకున్నాం వాటికి 80 రూపాయలు చొప్పున తీసుకున్నాం కిలో. ఎట్లున్నాయి మా బియ్యం? బాగున్నాయి. తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకొస్తాం? అప్పుడు చూసి తీసుకుపోయేది. మరి ఆ బియ్యం ఎట్లుండేది? ఈ బియ్యం ఇక బియ్యం వండుకున్నాక చెప్తాం మళ్ళీ నెలలా కదా. ప్రస్తుతం అయితే బియ్యం తీసుకువెళ్ళేందుకు వచ్చిన వాళ్ళంతా ఎంతసేపు అయింది? ఎట్లుంది రేషన్ షాప్ దగ్గరికి వచ్చేసరికి? 2 hours అయింది వచ్చి. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎందుకని? ఇక సన్న బియ్యం కదా, ఇక ఫస్ట్ రోజు అందరు తీసుకోవాలన్న ఆలోచనతోటి ముందు వచ్చేసారు. మళ్ళీ దొరికాయో. అంటే ఇప్పుడు ఈ సన్న రైస్కు సంబంధించినటువంటిది చూస్తే ఇది ఎట్లా యూజ్ అవుతుంది? యూటిలైజ్ ఎట్లా చేసుకుంటుంది? ముందంటే మనం ఆ ఇడ్లీ దోశలకు వాటి వీటికి యూజ్ చేసుకునేది, కొన్ని అమ్ముకునేది, కొన్ని పిండి వంటలకు యూజ్ చేసేది. ఇప్పుడు డైరెక్ట్ వండుకొని తింటందుకు ఉపయోగపడుతుంది కాబట్టి సన్న బియ్యం కాబట్టి వండుకుంటానికి ఉపయోగపడుతుంది. బయట మార్కెట్కి మనకి ఇది ఫ్రీగా వస్తున్నాయి కదా. బయట మార్కెట్లో 30, 40, 50 రూపాయలు ఉంది. ఇది నెల కాబట్టి మనకు సరిపోతాయి, 4 ఫ్యామిలీకి సరిపోతాయి. ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు రేషన్ షాప్ల దగ్గర అయితే వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ అంతా కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా రేషన్ కార్డు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎట్లా ఉందండి సార్ క్రౌడ్? అంటే ఇప్పుడు వాళ్ళకు మీ దగ్గర ఉన్న వాళ్ళకు మొత్తం సన్న బియ్యం అంతా వచ్చినాయా? ఎట్లా వచ్చినాయి సార్? సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ప్రజలు కూడా స్పందన బాగున్నది. గవర్నమెంట్ కూడా బాగా ఇస్తున్నారని హర్షిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగానే ఇది కంటిన్యూ చేయాలని, ప్రజలు కూడా మంచిగా తినాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇదివరకు పాత బియ్యం ఏమైనా స్టాక్ ఉన్నాయా? అవి ఎట్లున్నాయి? ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా అయింది? అవి దొడ్డుగా ఉండేది సార్, అవి వాళ్ళు తీసుకుపోయేది. ఇవి సన్నగా ఇంట్లో కూడా వండుకొని తినే ఫెసిలిటీస్ ఉన్నాయి. బయట కొనేదానికంటే ఇవి తీసుకొని పోయేదానికి వాళ్ళకి ఆర్థికంగా కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా తినాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే రేషన్ షాప్ల దగ్గర చూసినా ఎక్కడ చూసినా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు రేషన్ బియ్యం సన్నవి ఇస్తుండడంతో తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా రిలీఫ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు
బయట మార్కెట్లో సన్న రకం బియ్యం కొనాలి అంటే కూడా 40-50 రూపాయలు పైగానే కిలో చొప్పున ఉన్నాయి. అట్లాంటి బియ్యం ఉచితంగా వస్తుంది. తర్వాత గతంలో దొడ్డు రకం బియ్యం ఉండనప్పుడు తీసుకువెళ్ళకపోవడం, కొంతమంది తీసుకువెళ్ళిన తినడానికి యూటిలైజ్ చేసుకోకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉండేవి, కొంత పక్కదారి పెట్టేది. కానీ ఇప్పుడు సన్న బియ్యం కావడం, ఇంట్లో వాళ్ళు వండుకొని తినే విధంగా కూడా ఈ బియ్యం ఉండడంతో చాలామంది ఇష్టపడుతున్నారు ఈ బియ్యం తీసుకువెళ్ళడానికి. దీంతో రేషన్ షాపుల దగ్గర అయితే ఉదయం నుంచి కూడా చూస్తే క్రౌడ్ కనిపిస్తుంది. సన్న బియ్యం సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇది సమాచారం. వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, V6 న్యూస్.